శివానందలహరి 99వ శ్లోకం. ఇదంతే యుక్తం వా పరమశివకారుణ్యజలధే గతౌ తిర్యగ్రూపం తవ పదశిరోదర్శనదియా హరిబ్రహ్మాణౌ తౌ భువిధి విచరంతౌ శ్రమయుతౌ కథం శంభో స్వామిన్ కథయ మమ వేద్యోసి పురతః. తాత్పర్యము: పరమేశ్వర, శివ, స్వామి, నీ పాదమును శిరస్సును చూడాలనే తలంపుతో పశుపక్షి రూపములు ధరించి మహనీయులైన ఆ విష్ణువును బ్రహ్మయు చాలా శ్రమపడి ఉంటుంది. అటువంటి నీవు నా ఎదుట ఎలా సాక్షాత్కరించి వేద్యుడవైతివో తెలుపుము. అవును, దయాసముద్రుడైన నీకు ఇది యుక్తమే అని తాత్పర్యము. వివరణలోకి వెళితే శంకరులు ఈ శ్లోకంలో శివుణ్ణి పరమశివకారుణ్య జలధి అని 2 విశేషణాలతో సంబోధించారు. నిజమే, హరిబ్రహ్మలకు సైతము దర్శనమివ్వని ఈశ్వరుడు శంకరుల ఎదుట ప్రత్యక్షమయ్యాడు. అందుకే శంకరులు శివ అని కాక పరమశివ అని సంబోధించారు. అలాగే నమ్మకం కూడా శివుణ్ణి శివాయచ శివతరాయచ అంటుంది. అలాగే కరుణ కలవాడా అని పిలవక కరుణాసముద్రుడా అని పిలిచారు. పరమశివకారుణ్య జలధే అనే సంబోధనలు శంకరులు పొందిన ఆనందమును, సంతృప్తిని, పారవస్యాన్ని తెలియచేస్తున్నాయని డాక్టర్ జిఎల్ఎన్ శాస్త్రి గారు అన్నారు. ఆ ఆనందానికి బహుశः కారణం ఇదే అయి ఉంటుంది. శంకరులు రచించిన శివానందలహరి స్తోత్రం పూర్తి కావడానికి ఒక శ్లోకానికి ముందే శివసాక్షాత్కారం వారికి జరిగింది. అది శివానందలహరి స్తోత్ర మహిమ. ఇది రచించిన శంకరులకే కాదు, దీన్ని చదివిన వారికి, విన్నవారికి సైతం పై ఫలం నిస్సందేహంగా దక్కుతుంది. లలితా సహస్రంలో అమ్మవారికి సద్యప్రాసాదిని అనే 383వ నామం ఉంది. అంటే వెంటనే ఆమె అనుగ్రహం చూపిస్తుందని అర్థం. అలాగే ఈశ్వరుడు సైతం సద్యఫలాన్ని ఇస్తాడని మాట. ఈ విధంగా ఆ ఆది దంపతులిద్దరూ కారుణ్య జలధులని శాస్త్రి గారు వ్రాశారు. ఈశ్వరుని పాదాలను చూడ్డానికి విష్ణుమూర్తి వరాహ రూపం ధరించి పాతాళం దాకా భూమిని తవ్వుకుంటూ వెళ్ళాడు. అయినా ఫలితం దక్కలేదు. అలాగే బ్రహ్మ సైతము హంసరూపాన్ని ధరించి ఈశ్వరుని శిరస్సును చూడ్డానికి ఆకాశమంతా గాలించాడు. ఫలితం దక్కక తిరిగి వచ్చాడు. ఈ విధంగా పశు పక్షి రూపాలు ధరించి భూలోకము, ఆకాశము అంతా తిరిగిన శ్రమే తప్ప ఈశ్వర దర్శనం అనే ఫలితం వారికి దక్కలేదు. కానీ నేలపైనే ఉండి ఈశ్వర పదధ్యానము చేస్తున్న తన కన్నుల ఎదుట శివుడు ఎలా సాక్షాత్కరించాడో శంకరులకు అర్థం కాలేదు. ఇదంతా తన యోగ్యత అని ఆయన అనుకోలేదు. ఇది శివుడు ఆయన పైన చూపిన కారుణ్యము, వాత్సల్యము. శివుడు దాసునిపై దయదలిచి దర్శనం ఇయ్యాలని అనుకున్నాడు. దర్శనమిచ్చాడు. నిజమే, ఈశ్వరుని దయ అటువంటిదే. బ్రహ్మాదులకును పట్టుబడని భగవంతుడు కృష్ణుడు యశోదమ్మకు చిక్కినాడు కదా. చిక్కడు సిరి కౌగిట చిక్కడు సనకాది యోగి చితాబ్జములం చిక్కడు శృతి లతికావలి చిక్కెనతడు లీల తల్లి చేతన్ రోలన్. ఆ గోపాల బాలుడు లక్ష్మీదేవి కౌగిల్లో చిక్కలేదు, సనకాది యోగుల హృదయాలలో చిక్కలేదు, ఉపనిషత్తులలో చిక్కలేదు. అటువంటి వాడు లీలగా అవలీలగా తల్లి యశోద చేతిలో చిక్కి రోటికి కట్టివేయబడ్డాడు. ఇది ఆ కృష్ణస్వామి దయ. ఆయన భక్తజన సౌలభ్యం చూడండి. మనం శ్రీ వెంకటేశ్వర దేవాలయానికి వెళ్ళినా ఆయన పాదాన్ని తాకలేము. అందుకు వారు కూడా అనుమతించరు. కానీ చిన్న చీమ ఆయన పాదాలనే కాదు, ఆయన కిరీటం మీద కూడా ఎక్కుతుంది. ఈ విధంగా శివుని దర్శన భాగ్యం శంకరులకు కలిగింది. శంకరులు అంటున్నారు, ఇది నా యోగ్యత కాదు, ఇది ఈశ్వరుని వాత్సల్యము. సూర్యుడు చీకట్లను తరిమేస్తాడు, ఈశ్వరుడు దుఃఖాలను దూరీకరిస్తాడు. అది ఆయనకు యుక్తము, ఇది ఈయనకు యుక్తము. శంకరులు తనలో ఇలా అనుకుంటున్నారు, ఓ శివ, నీవు కరుణగలవాడు,
అని పొరపాటు పడ్డాను. కాదు, నీవు కరుణాసముద్రుడు దేవా, నీవు శరణు, నీవు శివుడు అని భ్రమించాను. కాదు, నీవు పరమశివుడవు. నమశివాయ చ నమశివతరాయ చ అని అని కదా నిన్ను వేదమాత ప్రశంసించింది. పదార్థంలోకి వెళితే ఇదంతే యుక్తం వా పరమశివ కారుణ్య జలదే. పరమశివ కారుణ్య జలదే అనేవి ఈశ్వరునికి సంబోధనలు. పరమశివ అంటే సకల దేవతా సార్వభౌముడమైన ఓ శివ అని పిలుపు. కారుణ్య జలదే అనగా దయాసముద్రుడా అని పిలుపు. తే అనగా నీకు, ఇదం అనగా ఇలా నీవు నా ఎదుట దర్శనమివ్వడం, యుక్తం వా అనగా నీకు తగినదే అనగా నీవు దయాసముద్రుడు కాబట్టి దయతో నాకు కనపడ్డావు, ఇది నీకు తగినదే అని. గతౌ తిర్యగ్రూపం తవ పద శిరోదర్శనదియా. తవ అనగా నీ యొక్క పదశిరః అంటే పాదాలను, శిరస్సును, దర్శనదియా అనగా చూడాలనే బుద్ధితో హరిబ్రహ్మలు తిర్యగ్ రూపం అనగా తిర్యక్ ప్లస్ రూపం అనగా పశుపక్షి రూపాలను గతౌ అనగా పొందారు. నీ శిరపాదాలను చూడాలని బ్రహ్మ హంసగా, విష్ణువు వరాహంగా రూపుధరించారు. బ్రహ్మాణౌ తౌ భువి దివి చరంతౌ శ్రమయుతాం. తౌ హరిబ్రహ్మాణౌ అనగా ఆ విష్ణుమూర్తి బ్రహ్మలు, భువి దివి అనగా భూమిలోకమునందు, భూలోకమునందు, ఆకాశమునందు, చరంతౌ అనగా సంచరించిన వారై, శ్రమయుతౌ అనగా ఆయాసముతో కూడిన వారేది. కానీ శివుని పాదశిరస్సులను చూడలేకపోయారు. కథం శంభో స్వామిన్ కథయ మమ వేద్యోసి పురతః. శంభో అనగా సుఖప్రదాయకుడైన ఈశ్వర అని పిలుపు. స్వామిన్ అనగా ఓ సర్వలోక ప్రభువైన ఈశ్వర అని పిలుపు. మమ పురతః అనగా నా ఎదుట, కథం అనగా ఏ విధంగా, వేద్యసి అనగా తెలుసుకొనదగిన వాడవైనావు అనగా నాకు నీవు ఎలా దర్శనమిచ్చావు, అది అంతా నీ దయ అని నేను భావిస్తున్నాను అని. అంటే శివుడు భక్త పరాధీనుడు కాబట్టి పరిబ్రహ్మలకు సైతం చూపని తన స్వరూపాన్ని భక్తులకు చూపిస్తున్నాడని భావం. 99వ శ్లోక విశ్లేషణం సమాప్తం. ఓం నమః శివాయ.